అందరికీ నమస్కారం. మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఈ మధ్య ఒక 2-3 వారాల గ్యాప్ వచ్చింది వీడియో క్లాస్ వదలడానికి. పెద్ద రీజన్ ఏం లేదు, కానీ మా అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇంకా నాకు సంబంధించినటువంటి వీడియో షూట్ కానీ, తర్వాత వచ్చి ఎడిటింగ్ కానీ, మార్పులు చేర్పులు అంతా వీడియోలు యూట్యూబ్ ఛానల్ సంబంధించి ఆ అబ్బాయి చేసేది. అతనికి ఈ మధ్య కాలంలో అంతా ఎగ్జామ్స్ వాళ్ళ కాళ్ళు ఉండడం వల్ల నేను ఎక్కువ క్లాస్ తీసుకోలేకపోయినాను. ఎందుకంటే అతని టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక కొంత టైం తీసుకుందామని చెప్పి అతను కొద్దిగా ఫ్రీ అయితే మళ్ళీ వీడియో చేస్తున్నాను. అంతే అండి, ఇంకా పెద్దగా వేరే కారణాలు అయితే ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. సో లెట్ us కంటిన్యూ. సో 10th క్లాస్ క్లాసెస్ స్టార్ట్ చేయండి సార్ అని చెప్పి కొంతమంది మళ్ళీ నాకు మెసేజ్ పర్సనల్గా పెట్టినారు, కొంతమంది యూట్యూబ్ ఛానల్ కింద మెసేజ్లు పెట్టారు. వాళ్ళ కోసం మళ్ళీ 10th క్లాస్ సంబంధించి మన ట్రిగ్నోమెట్రీ కొద్దిగా లాస్ట్లో పెండింగ్ ఉంది. ఓకే, రియల్ నెంబర్స్ కంప్లీట్ అయిపోయిందండి. రియల్ నెంబర్స్ పూర్తిగా అయిపోయింది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం మనం డిస్కస్ చేసాం. మళ్ళీ ఇప్పుడు ట్రిగ్నామెట్రీలో కూడా ప్రతి ప్రాబ్లం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ట్రిగ్నామెట్రీ వరకే, ఓన్లీ ట్రిగ్నామెట్రీ క్లాసెసే 14 వీడియోస్, 14 వీడియోలు అయిపోయినాయి. ఇది 15th వీడియో. ఇది చూసే ముందు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. 10th క్లాస్ స్టూడెంట్స్ కానీ ఇప్పుడు రాబోయే 9th క్లాస్ వాళ్ళు, అంటే సారీ 9th రాబోయే 10th వెళ్తారు కదండి. ఇప్పుడు 9th వరకు యాక్చువల్లీ ఏం చేస్తున్నారంటే చాలా కాలేజ్లో, చాలా స్కూల్స్లో డిసెంబర్లోనే ఎండ్ చేసేసి వాళ్ళ సిలబస్ని 10th క్లాస్ సిలబస్ స్టార్ట్ చేస్తాం 9th క్లాస్ విద్యార్థులకు. సో వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. రియల్ నెంబర్స్ చాప్టర్ ఫస్ట్ ఉంది కాబట్టి 9th క్లాస్ స్టూడెంట్స్ కూడా చూడండి. 9th క్లాస్ 10th క్లాసులు ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా నా వీడియో క్లాసెస్ ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే నేను ముందే చెప్పాను, మస్తాన్ 10th మ్యాథ్స్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టిందే ఆవరేజ్ స్టూడెంట్స్ కోసము, నాట్ ఫార్ ఇంటెలిజెంట్స్. ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఎవరు చెప్పినా అర్థం చేసుకుంటారు. ఆవరేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నిదానంగా చెప్తున్నాం. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని దయచేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, 9th 10th విద్యార్థులకు మరియు టీచర్లకు కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ మస్తాన్ 10th మ్యాథ్స్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తూ క్లాస్ కంటిన్యూ చేస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రీవియస్ 14 వీడియోలు చూడండి. 14 వీడియో చూసిన తర్వాత 15 వీడియోకి వెళ్తున్నాం. ట్రిగ్నోమెట్రీ క్లాస్ అన్నమాట. ఓకే, సో 21 ప్రాబ్లమ్స్ చెప్పిన 22 ప్రాబ్లం. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ అండి. 22లో ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. 22లో సెకండ్ ప్రాబ్లం ఇది. మీరు ఒకసారి వీడియో క్లాస్ చూడండి, ప్రీవియస్ వీడియో క్లాస్ 14th వీడియో క్లాస్. ఇది 15th క్లాస్ ట్రిగ్నోమెట్రీలో. ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా ఇంక్రీజెస్ యాజ్ థీటా ఇంక్రీజెస్. సైన్ థీటా వాల్యూ పెరుగుతా పోతుందంట ఎప్పుడు? థీటా పెరిగే కొద్దీ. థీటా పెరుగుతూ ఉంటే, థీటా అంటే యాంగిల్ అండి, థీటా పెరిగితే సైన్ థీటా కూడా పెరుగుతుంది. ఇది థీటా పెరిగితే సైన్ థీటా వాల్యూ పెరుగుతుంది అని ఇచ్చాడు స్టేట్మెంట్. ఇది ట్రూనా ఫాల్సా చెప్పాడు అని అడిగినాడు. సో ఇట్ ఈస్ ట్రూ స్టేట్మెంట్. ఇది ట్రూ. ఎలా ట్రూ చూడండి. బికాస్ సైన్ 0 degrees ఈక్వల్ టు 0, సైన్ 0 0 కదా, అండ్ సైన్ 90 ఈక్వల్ టు 1, సైన్ 90 ఈక్వల్ టు 1. It is clear that the value of sin theta increases as theta increases from 0 to 90. 0 నుంచి 90కి పోయే కొద్దీ థీటా వాల్యూ, అంటే థీటా ఇక్కడ పెరుగుతూ ఉంటే దాని వాల్యూ, సైన్ థీటా వాల్యూ కూడా పెరుగుతుంది అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు సైన్ 0 వచ్చి 0 కదండి. ఓకే, జస్ట్ ఒక 2-3 వాల్యూస్ చేసుకుందాం అంతే. ఇప్పుడు సైన్ 30 ఎంత? సైన్ 30 ఎంత? 1/2. అవునా? నెక్స్ట్ సైన్ 90 ఎంత? 1. ఓకే, 1/2 అంటే ఎంత అండి? 0.5 కదా. చూడండి, ఇక్కడ 0, మళ్ళీ 30, మళ్ళీ 90. సో 0 నుంచి 30 ఏమైంది? పెరిగింది. అవునా? 30 నుంచి 90 ఏమైంది? పెరిగింది. 0, 30, 90 ఇలా పెరుగుతూ ఉంది. అంటే థీటా వాల్యూ, ఇది థీటా వాల్యూ పెరుగుతూ ఉంది. థీటా వాల్యూ పెరుగుతూ ఉన్నప్పుడు వాల్యూస్ ఎలా ఉండదు చూద్దాం. ఈ సైన్ థీటా వాల్యూ ఎలా ఉంది? ఇక్కడ 0 వచ్చిందే, 0 తర్వాత 0.5 వచ్చిందా? 0.5 0 కన్నా పెద్దదే కదా. సో 0.5 ఏమొచ్చింది? 1, ఇంకా పెద్దది. అంటే 0 నుంచి 0.5, 0.5 నుంచి 1, ఇలా ఏమవుతుంది? వాల్యూస్ ఏమవుతాయి? పెరుగుతున్నాయి. 0 నుంచి 1 వరకు వాల్యూస్ ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. జస్ట్ 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నానండి, మిగతా ఎక్కువ అవసరం లేదు మనకు, జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం అంతే. అంటే 0, 30, 90 అంటే థీటా వాల్యూ పెరిగే కొద్దీ దాని వాల్యూస్ కూడా ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. 0 నుంచి
0.5 0.5 0.5 నుంచి 1 ఇలా ఏమైంది అది 0 to 1 పెరిగింది. ఎప్పుడు తీటా పెరిగే కొద్దీ. సో తీటా పెరిగే కొద్దీ ఈ వాల్యూస్ కూడా పెరుగుతున్నాయి. అదే రాసింది అక్కడ. సో ఇది ట్రూ స్టేట్మెంట్. తీటా ఇంక్రీజెస్, తీటా వాల్యూ పెరిగే కొద్దీ సైన్ తీటా వాల్యూ పెరుగుతుంది. ట్రూ స్టేట్మెంట్ అది. ఎందుకు? సపోజ్ సైన్ 0 = 0, సైన్ 90 = 1. ఇట్ ఈస్ క్లియర్ దట్ ద వాల్యూ ఆఫ్ సైన్ తీటా, సో 0 నుంచి 90కి పెరిగే కొద్దీ తీటా వాల్యూ, సైన్ వాల్యూ కూడా 0 నుంచి 1కు పెరుగుతుంది. ఇంక్రీజ్ యాజ్ తీటా ఇంక్రీజ్ ఫ్రమ్ 0 to 90. కాబట్టి ఇది ట్రూ స్టేట్మెంట్. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి మనం అంతే. సో ట్రూనా ఫాల్సా అంటే అది ట్రూ స్టేట్మెంట్. తీటా పెరిగే కొద్దీ సైన్ తీటా వాల్యూ పెరుగుతూ ఉంటుంది అని చెప్పినాం. రెండో ప్రాబ్లం చూడండి. ద వాల్యూ ఆఫ్ కాస్ తీటా ఇంక్రీజెస్ యాజ్ తీటా ఇంక్రీజెస్. కాస్ తీటా కూడా అంట తీటా పెరిగే కొద్దీ, తీటా ఇంక్రీజెస్, తీటా పెరిగే కొద్దీ కాస్ తీటా కూడా పెరుగుతుంది అంటున్నాడు. ఆ స్టేట్మెంట్ ట్రూనా ఫాల్సా చూద్దాం. ఇప్పుడు చూడండి, కాస్ 0 ఎంత అండి? కాస్ 0 1. ఓకే, నెక్స్ట్ కాస్ 90 ఎంత? 0. అవునా? ఇంకా మధ్యలో కాస్ 30లు కాస్ 45లు అవన్నీ రాయరా? సింపుల్గా 2 ఎగ్జాంపుల్స్ రాసుకుంటే చాలు. ఓకే, ఇప్పుడు చూడండి, తీటా వాల్యూ 0 నుంచి 90కి ఏమైంది? పెరిగింది. అవునా? తీటా ఇంక్రీజెస్, యాజ్ తీటా ఇంక్రీజెస్, తీటా వాల్యూ పెంచినాం, 0 నుంచి 90కి పెరిగింది. దీని వాల్యూ చూద్దాం. 1 నుంచి 0కి ఏమైంది? తగ్గింది. అవునా? 1 నుంచి 0కి ఏమైంది? తగ్గింది. అంటే తీటా పెరిగే కొద్దీ వాల్యూ ఏమవుతుంది? 1 to 0 తగ్గిపోతుంది. సో తీటా పెరిగే కొద్దీ ఈ కాస్ వాల్యూ ఏమవుతుందంటే తగ్గిపోతుంది. కాబట్టి తీటా పెరిగే కొద్దీ కాస్ తీటా వాల్యూ పెరగదు, డిక్రీజెస్, తగ్గుతుంది. కాబట్టి వీడు ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి దిస్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్, తప్పది. తీటా ఇంక్రీజెస్, తీటా పెరిగే కొద్దీ కాస్ తీటా వాల్యూ ఎలా అవుతుంది? తగ్గిపోతుంది. కానీ తగ్గిపోతుంది అన్నవాడు ఇంక్రీజ్ అన్నాడు, పెరుగుతుంది అన్నాడు. కాబట్టి దిస్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, బికాస్ కాస్ 0 = 1 అండ్ కాస్ 90 = 0. సో తీటా పెరిగినాం, 0 నుంచి 90కి పెంచినాం, పెంచితే 1 నుంచి 0కు తగ్గిపోయింది. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ద వాల్యూ ఆఫ్ కాస్ తీటా డిక్రీజెస్ కదండి. 1 నుంచి 0కి ఏమైంది? తగ్గింది. తగ్గింది ఎప్పుడు? యాజ్ తీటా ఇంక్రీజెస్, తీటా వాల్యూ 0 నుంచి 90కి పెరిగింది. తీటా వాల్యూ 0 నుంచి 90కి పెరిగితే కాస్ తీటా వాల్యూ 1 నుంచి 0కు తగ్గింది. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ పెరుగుతుంది అన్నాడు, తప్పది, మామూలుగా తగ్గుతుంది. సో దిస్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, సో ఇది ఆ 2 ప్రాబ్లమ్స్ అన్నమాట. సో మనకు అడిగింది ట్రూ ఆర్ ఫాల్స్ వరకే మనకు అడిగినారు. సో మనకు క్లియర్గా అది తెలిసిపోతుందండి. సో మనకు చెప్పాం కదా, నోట్స్ మీరు రాసుకుంటూ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 4th one, సైన్ తీటా = కాస్ తీటా ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ తీటా. తీటా ఏ వాల్యూ పెట్టినా కూడా సైన్ తీటా = కాస్ తీటా అవుతుంది అంటున్నాడు. అది అబద్ధమో నిజమో చూద్దాం. సో ఇట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్, ఇది అబద్ధం. సైన్ తీటా = కాస్ తీటా అన్ని తీటాలకు సైన్ తీటా = కాస్ తీటా కాదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ తీటా = 90 degrees. ఇది ఫాల్స్ అని స్టేట్మెంట్ ఇచ్చేసాము, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ తీటా = 90 తీసుకుంటే ఇక్కడ సైన్ 90 పెట్టాం అనుకోండి. సో సైన్ తీటా = సైన్ 90, తీటా బదులు 90 పెడుతున్నాం. సైన్ 90 ఏంటండి? 1. అదేవిధంగా కాస్ తీటా = కాస్ తీటా బదులు 90 పెట్టాం కదా, కాస్ 90 = 0. మరి సైన్ 90 వాల్యూ 1 వచ్చింది, కాస్ 90 వాల్యూ 0 వచ్చింది. తీటా ఈ సేమ్ కదా, 90కి ఉన్నప్పుడు 90 పెట్టినప్పుడు సైన్ 90 కాస్ 90 ఈక్వల్ వచ్చినాయా? రాలే కదా. దీని వాల్యూ ఎంత వచ్చింది? 1. దీని వాల్యూ ఎంత వచ్చింది? 0. మరి 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి సైన్ 90 degrees నాట్ ఈక్వల్ టు కాస్ 90 degrees. వాడేమో సైన్ తీటా = కాస్ తీటా ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ తీటా అన్నాడు. తీటా బదులు 90 పెట్టినప్పుడు సైన్ 90 వాల్యూ 1 వచ్చి ఉన్నది, కాస్ 90 వాల్యూ 0 వచ్చి ఉన్నది. ఈ 2 ఈక్వల్ కాదు. కాబట్టి దిస్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. మీకు డౌట్ రావచ్చు. సో తీటా = 45 పెట్టినాము. సో సైన్ తీటా అంటే సైన్ 45 1/√2. అదేవిధంగా కాస్ 45 ఎంత? 1/√2. మరి సైన్ 45 కాస్ 45 1/√2 1/2 ఈక్వల్ వచ్చినాయి. కాబట్టి ఇక్కడ సేమ్ సరిపోయింది కదా సార్ ఈ స్టేట్మెంట్. సైన్ 45 = కాస్ 45కు 1/√2 1/2 వచ్చింది. కాబట్టి ఈ 2 సేమ్ కదా అంటారు. వెరీ గుడ్, కరెక్టే. కానీ మనకి ఎప్పుడు ఒక కంక్లూజన్ ఎప్పుడు ఇస్తామంటే, కేవలం కొన్ని వాల్యూస్కి
ట్రూ అయినంత మాత్రాన మనం వెంటనే మనం కంక్లూషన్ ఇవ్వకూడదు. అన్నిటికీ యూనివర్సల్. ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ ట్రూ అని చెప్తామో, ఒక స్టేట్మెంట్ ఎప్పుడైతే నిజం అని చెప్తామో, ఏది పెట్టినా నిజం కావాలి. అది ఏ వాల్యూ పెట్టినా కూడా అది ఆ స్టేట్మెంట్ కన్నా ట్రూ అయితే ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ థీటా అంటాం. అన్ని పెట్టినా నిజం అవుతుందని. ఏ ఒక్కదాని నిజమయ్యి కొన్నిటికి అబద్ధమైంది అనుకోండి, సో టోటల్ మీద ట్రూ స్టేట్మెంట్ రాయకూడదు, ఫాల్సే రాయాలా. ఇక్కడేమో 45 ఏమో నిజం, ఇది మళ్ళీ 90కి ఏమో అబద్ధం. ఏ ఒక్కదానికి ఫాల్స్ వచ్చినా అది ఫాల్స్ స్టేట్మెంటే. ట్రూ ఎప్పుడు రాస్తావు? ఏది పెట్టినా ట్రూ కావాలా, ఏది పెట్టినా ట్రూ కావాలా. అన్ని వాల్యూస్ ట్రూ అయితేనే యూనివర్సల్. ఓకేనా? ఏది పెట్టినా ట్రూ అయితేనే అప్పుడు ఆ స్టేట్మెంట్ ట్రూ అని అర్థం. కాబట్టి ఇటువంటి వాటికి మనకు 90 పెట్టినప్పుడు ట్రూ కావడం లేదు, కాబట్టి దిస్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. ఓకేనండి. సో నెక్స్ట్ కంటిన్యూ చూడండి. కాట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఫర్ ఏ ఈక్వల్ టు 0. ఏ ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు నాట్ డిఫైన్డ్, కాట్ 0 నాట్ డిఫైన్డ్ అంటున్నాడు. అది కరెక్టా తప్ప? ఇట్ ఈస్ ట్రూ. ఎట్లా ట్రూ? ఇట్ ఈస్ ట్రూ స్టేట్మెంట్ అవుతాం. ఎలా చూద్దాం? ఒకవేళ ఏ ఈక్వల్ టు 0 పెడితే, బికాస్ ఫర్ ఏ ఈక్వల్ టు 0 degrees సైన్ ఏ బదులు 0, సైన్ 0 ఎంత అండి? 0. కాస్ ఏ బదులు 0 పెడితే కాస్ 0 దట్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ వాడేమైనా కాట్ ఏ ఇచ్చాడు కదా, కాట్ ఏ. నౌ కాట్ ఏ ఈక్వల్ టు కాట్ 0. ఓకే, కాస్ 0 బై సైన్ 0. ఓకే, కాట్ ఏ అంటే ఇక్కడ కాట్ 0 అని. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ రాసుకోండి కదా, కాట్ ఏ ఈక్వల్ టు కాట్ 0 degrees. ఓకే, ఏ బదులు 0 పెడుతున్నాం, కాట్ 0 degrees. కాట్ 0 అంటే కాస్ బై సైన్ కదా, కాస్ బై సైన్, కాస్ 0 బై సైన్ 0 దట్ ఈక్వల్ టు కాస్ 0 ఏమి 1, సైన్ 0 ఏమి 0, 1 బై 0, కింద డినామినేటర్ 0, హారంలో 0 ఉన్నప్పుడు ఏమవుతుంది? నాట్ డిఫైన్డ్. సో కాట్ ఏ బదులు 0 పెట్టినప్పుడు ఏమొచ్చింది మనకు? నాట్ డిఫైన్డ్ వచ్చింది. సో వాడు ఇచ్చాడు నాట్ డిఫైన్డ్ ఇచ్చాడు ఏ ఈక్వల్ టు 0కు, కాబట్టి ఈ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ఈ స్టేట్మెంట్ నిజము అని చెప్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఎంత? 1/2. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1/2. 0 లెస్ దాన్ ఏ ప్లస్ బి లెస్ దాన్ ఈక్వల్ టు 90 degrees. ఏ గ్రేటర్ దాన్ బి, ఫైండ్ ఏ అండ్ బి. సో ఏ ప్లస్ బి, ఏ యాంగిల్ అండి, బి కూడా యాంగిల్, రెండు కలిపితే 90 కానీ 90 కానీ లోపల ఉంటాయి, 0 కానీ ఎక్కువ ఉంటాయని అర్థం. అది 0కు 90కి లోపల, 0కు 90కి మధ్యలో ఉంటే 90 కూడా ఉండొచ్చు అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏ గ్రేటర్ దాన్ బి, ఏ అనే యాంగిల్ బి కన్నా ఎక్కువ అన్నాడు. ఏ అనే యాంగిల్ బి కన్నా ఎక్కువ, ఇలా ఉన్నప్పుడు ఏబి కనుక్కోండి. కండిషన్స్ ఏమి ఇచ్చాడు? ఏ మైనస్ బి సైన్ వాల్యూ 1/2, ఏ ప్లస్ బి యొక్క కాస్ వాల్యూ వచ్చి 1/2, ఇలా ఉన్నప్పుడు ఏబి వాల్యూస్ కనుక్కోవాలండి. ఓకే, సో ఏమి ఇచ్చాడు? గివెన్ దట్ సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ ఎంత? 1/2 వాడు ఇచ్చిన రాశాం. అదేవిధంగా కాస్ ఏ ప్లస్ బి ఎంత? 1/2 వాడు ఇచ్చిన రాశాం. కండిషన్స్ వాడు ఇచ్చిన రాయండి. 0 లెస్ దాన్ ఏ ప్లస్ బి లెస్ దాన్ ఈక్వల్ 90 degrees, ఏ గ్రేటర్ దాన్ బి వాడు ఇచ్చిన కండిషన్స్. ఏమి పట్టించుకోవాల్సిన లే, మామూలుగా ఈ యాంగిల్ 0కు 90కి మధ్యలో ఉంటూ 90 కూడా ఉండొచ్చు, ఏ అనే యాంగిల్ బి కన్నా ఎక్కువ ఉంటుంది అన్నాడు. ఓకే, నెక్స్ట్ దట్ ఈస్ సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు, ఇప్పుడు మనకు సైన్ ఇచ్చాడు కాబట్టి ఇటు పక్క సైన్లో రాసుకుందాం. సైన్ ఏ వాల్యూ 1/2, సైన్ 30. ఓకేనా, సైన్ 30. సో 1/2 బదులు సైన్ 30 రాసాం. ఓకే, అదేవిధంగా కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు, కాస్ ఇక్కడ కాస్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కాస్లో పెట్టుకుందాం. కాస్ ఏ వాల్యూ 1/2, 60. కాస్ 60 ఈక్వల్ 1/2. సో 1/2 బదులు కాస్ 60 రాసాం. ఎందుకు కాసే పెట్టినాము అంటే ఇటు పక్క కాస్ ఉంది కాబట్టి కాస్ కోసమే ఈ 1/2, కాస్ కోసమే కాస్ 60 పెట్టినాం. ఇటు పక్క కూడా సైన్ ఎందుకు పెట్టాం 1/2ను? సో ఇటు పక్క సైన్ ఉంది కాబట్టి ఈ 1/2 ప్లస్ ఇప్పుడు రాసాం సైన్ 30. ఓకే, సో సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు సైన్ 30. దేర్ఫోర్ ఈ యాంగిల్ ఏమవుతుంది? ఏ మైనస్ బి ఈక్వల్ టు 30 degrees. ఏ మైనస్ బి ఈక్వల్ టు 30 degrees. ఓకే, దాని ఈజ్ ఈక్వేషన్ 1. చాలా మంది తెలియక ఏమనుకుంటారంటే, నేను చాలా చోట్ల చూశాను, సైన్ కొట్టేసి ఏ మైనస్ బి ఈక్వల్ 30 రాస్తున్నారు. అది చాలా తప్పు అది. ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఇంటూ లేదు, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, అది ఏ మైనస్ బి అనే యాంగిల్ యొక్క సైన్ రేషియో అది. ఇది అంతే, 30 degrees యొక్క సైన్ రేషియో అది. అంతేగాని మధ్యలో ఇంటూ లేదు. ఇంటూ ఉన్నప్పుడైతే మీరు ఇది కొట్టేసుకోవచ్చు, సైన్ కొట్టుకోవచ్చు. కానీ ఇది ఇంటూ కాదు కదా, కాబట్టి ఇక్కడ ఒకే ఫంక్షను, బోత్ సైడ్స్ ఒకే ఫంక్షన్ పెట్టచ్చు, ఒకే ఫంక్షన్ తీసేసుకోవచ్చు. అంతేగాని
నీకు ఇది ఇంటూ వాల్యూ కాదు, ఇంటూ అయినప్పుడు సైన్ కొట్టేసుకొని రాసేదానికి అలా ఎప్పుడు చేయొద్దండి. కొంతమంది తెలియక ఇట్లా సైన్ కొట్టేస్తున్నారు, అది చాలా తప్పు. ఓకే, సో కంపేర్ చేసుకుంటే మనకి ఏ మైనస్ బి వాల్యూ ఎంత అండి 30 degrees. అదేవిధంగా కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ కాస్ 60, ఇక్కడ కాస్ కొట్టకూడదండి, చాలా తప్పది. ఓకే, ఏ ప్లస్ బి అప్పుడు ఏమవుతుందండి 60 degrees. ఓకే, సో ఈక్వేషన్ 1 పెట్టుకున్నాం, ఈక్వేషన్ 2 పెట్టుకున్నాం. దీంట్లో ఏ మైనస్ బి వాల్యూ ఉంది, దీంట్లో ఏ ప్లస్ బి వాల్యూ ఉంది. ఈ రెండింటిని కనుక సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఏ అండ్ బి కనుక్కోవచ్చు. మనకు వచ్చినది ఫైండ్ ఏ అండ్ బి. ఓకే, సో సాల్వింగ్ ఈక్వేషన్స్ 1 and 2, 1, 2 సాల్వ్ చేస్తే మనకు ఏబి వాల్యూస్ వస్తాయి. 1 and 2 ఈక్వేషన్ 2 సాల్వ్ చేయాలి మనం. సో ఈక్వేషన్ 1 మనకి ఏమొచ్చింది, ఏ మైనస్ బి ఈక్వల్ 30. ఈక్వేషన్ 2 ఏమొచ్చింది, ఏ ప్లస్ బి ఈక్వల్ 60 degrees. సో ఈ రెండింటిని సాల్వ్ చేయాలా. మనకు తెలిసిన విషయమే యాడ్ చేస్తున్నాను. ఎందుకు యాడ్ చేస్తాను అంటే క్లియర్గా ఉంది, ప్లస్ బి మైనస్ బి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అదే మైనస్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ గుర్తులు మారుతాయి, ఇక్కడ మైనస్ ఏ వస్తుంది, ఇక్కడ మైనస్ బి వస్తుంది, అప్పుడు ఇవి క్యాన్సిల్ అవుతాయి. ఓకే, సో సింపుల్గా మనం కూడేసుకుందాం. యాడ్ చేసుకున్నామంటే ప్లస్ బి మైనస్ బి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఏ ప్లస్ ఏ ఎంత కూడితే, ఏని కూడితే ఎంత 2a ఈక్వల్ టు 30 60 ఎంత అండి 30 60 90 degree 90, 60 30 కూడితే 90. సో ఏ ప్లస్ ఏ ఎంత 2a ఈక్వల్ 90. దెర్ ఫోర్ ఏ ఈక్వల్ టు ఇక 2 మల్టిప్లై చేస్తుంది, ఇటు పక్కపోతే డివైడ్ చేస్తుంది. సో 90/2, 2 1s 2 4s 8, 1 వస్తుంది, పక్కన 0 10, 2 5s 10. ఈ క్యాన్సిలేషన్ మీకు ఆల్రెడీ వచ్చేసి ఉండాలి, 10th వాళ్ళు కాబట్టి మీకు వచ్చేసి ఉంటుంది. సో 45, ఏ ఈక్వల్ టు 45 degrees వచ్చేస్తుంది. దీంట్లో కానీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1లో కానీ 2లో కానీ మనకు బి వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇన్ ఈక్వేషన్ 2లో పెడుతున్నాం దీంట్లో. సో ఏముంది, 2లో ఏ ప్లస్ బి ఈక్వల్ 60 ఉంది, ఏ వాల్యూ ఎంత వచ్చింది 45. సో 45 ప్లస్ బి, సో 45 ప్లస్ బి ఈక్వల్ టు 60 ఈక్వేషన్ 2లో పెట్టినాం. 1లో కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. దెర్ ఫర్ బి ఈక్వల్ టు 60, ఈ ప్లస్ 45 ఏమవుతుంది, ఇటు పక్క వస్తే -45. దెర్ ఫర్ బి ఈక్వల్ టు 60లో 45 పోతే ఎంత 15 15. సో దేర్ ఫోర్ ఏ వాల్యూ ఎంత వచ్చింది, దట్ ఈస్ ఏ ఈక్వల్ ఎంత 45 degrees వచ్చింది, బి వాల్యూ 15 degrees వచ్చింది. ఇక్కడ క్లియర్గా చూడండి, ఏ ఎలా ఉంది బి కంటే ఎక్కువ ఉందా, ఇది 45 ఇది 15. సో ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి, ఏ వాల్యూ బి కన్నా ఎక్కువ ఉంది. ఇక్కడ కండిషన్ కూడా మనం సాటిస్ఫై చేసాం. ఓకే, సో ఈ విధంగా మనము ఒకటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు చెప్పాను నేను, ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ అనేటువంటి చాప్టర్ స్టార్ట్ చేసే ముందే, ట్రిగ్నామెట్రీ రేషియోస్ అనే చాప్టర్ స్టార్ట్ చేసే ముందే క్లియర్గా ఏం చెప్పానంటే పక్కన నోట్బుక్ పెట్టుకోవాలా, రాసుకుంటా పోతూ ఉండాలా, ప్రాక్టీస్ చేయాలా. నేను పట్టిక ఈజీగా నేర్చుకోవడం ఎలాగో చెప్పాను. చాలామంది సాటిస్ఫై ఉన్నారు, ఒక కొద్ది మంది మనకు తెలియదు. చాలామంది పట్టికను బాగా నేర్చుకున్నారు, నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టాను, చాలా బాగుంది సార్, రాగయుక్తంగా పట్టిక నేర్పించారు, చాలా తొందరగా నేర్చుకున్నామని చెప్పారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ట్రిగ్నామెట్రీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఈజీ. ఎందుకు, ప్రాబ్లం టు ప్రాబ్లం, ప్రతి ప్రాబ్లం డిఫరెంట్గా ఉంటుంది, ప్రతి ప్రాబ్లం ఒక డిఫరెంట్ ఐడియాతో చేయాల్సి, ప్రతి ప్రాబ్లం డిఫరెంట్ ఐడియా ఉంటుంది, సిమిలారిటీ చాలా తక్కువ. పోల్చుకొని చేసేటువంటి ప్రాబ్లమ్స్ ట్రిగ్నామెట్రీలో చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతి ప్రాబ్లం మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ప్రాక్టీస్ చేస్తే ట్రిగ్నామెట్రీ అంత ఈజీ చాప్టర్ ఏది లేదు. మీరు ప్రాక్టీస్ చేయకపోతే ట్రిగ్నామెట్రీ అంత కష్టమైన చాప్టరు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే చాప్టరు, లాస్ట్కు మ్యాథ్స్ అంటే అసహ్యం పుట్టేటువంటి విధంగా చేసేటువంటి చాప్టర్ కూడా ట్రిగ్నామెట్రీనే. ఈ ట్రిగ్నామెట్రీతోనే భయపడి చాలా మంది ఇంటర్మీడియట్లో ఎంపీస్ తీసుకుంటే బైపీస్కి వెళ్ళిపోయినారు ఒకప్పుడు. ఇప్పుడంటే ఓకే వదిలేద్దాం, ఒకప్పుడు ట్రిగ్నామెట్రీ ఎక్కువ, సిలబస్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడున్న 10th వాళ్ళకి పోలిస్తే కొన్ని సంవత్సరాల క్రితం ట్రిగ్నామెట్రీ సిలబస్ ఎక్కువ, ఇంటర్మీడియట్ కూడా ఒకప్పుడు ఎక్కువ. ఇంటర్మీడియట్లో మేము చదివేటప్పుడు అయితే ట్రిగ్నామెట్రీకే మామూలుగా ఇంటర్మీడియట్ మ్యాథ్స్లో 5 టెక్స్ట్ బుక్లు ఉండేవి. 5 టెక్స్ట్ బుక్లు మేము చదివినాం మొత్తం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మేము చదివేటప్పుడు అయితే. ఒక ట్రిగ్నామెట్రీకి 2 టెక్స్ట్ బుక్లు ఉన్నాయి ఇంటర్మీడియట్లో, అంత సిలబస్. ఓకే, కాబట్టి మీకు పోలిస్తే 10th క్లాస్ పరంగా పోలిస్తే ఒక రకంగా చాలా మీరు హ్యాపీ అయ్యండి. ఎలా చెప్పండి, ఇప్పుడు ఇంటర్మీడియట్లో చూస్తే సెట్స్ అనే చాప్టర్ ఉంది, సమితులు అంటాం తెలుగులో. సెట్స్ అనే చాప్టర్ ఒకప్పుడు ఎక్కడ ఉంది, 10thలో ఉన్నది. మేము చదివేటప్పుడు 9thలో కూడా ఉంది. ఇప్పుడు ఏం పెట్టారు, 9th లేదు 10th లేదు, ఎక్కడుంది, ఇంటర్మీడియట్లో ఉంది సెట్స్. సో ఆ బడ్డన్ మీకు లేదు. రెండోది ఫంక్షన్స్ రిలేషన్స్ ఉంది, ప్రమేయాలు మరి సంబంధాలు. ఈ చాప్టర్ ఇప్పుడు ఇంటర్మీడియట్లో పెట్టాడు, ఒకప్పుడు 10thలో ఉన్నది, అంతకుముందు 9thలో కూడా ఉన్నది. మేము చదివే టైంలో 9thలో ఉండే, 10thలో అంటే ఫంక్షన్స్ చాప్టర్. ఇప్పుడు ఇంటర్మీడియట్లో పెట్టాడు, అంటే 10th క్లాస్ లేదు, ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ పెట్టాడు. కొద్ది కష్టమే ఫంక్షన్స్,
అంటే ఇప్పుడు ఆ బడ్డను ఇంటర్మీడియట్లో భరిస్తున్నారు. 10థ్‌కి ఇబ్బంది లేదు. 10థ్‌లో ఆ సిలబస్ ఏం లేదు. ఓకే. పాలినామిల్స్ కానీ ఇంకా నెక్స్ట్ చాలా ఉన్నాయండి. కొన్ని లిమిట్స్ అనే చాప్టర్ ఉంది. లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అని ఇప్పుడు ఇంటర్మీడియట్లో వస్తుంది. ఓన్లీ లిమిట్స్ అనే చాప్టర్ ఒకప్పుడు 10థ్‌లో ఉంది. ఇప్పుడు అది కూడా లేదు మీకు. సో 10థ్ పరంగా చూస్తే మీకు చాప్టర్స్ ఏమో దండి కనబడతాయి. 14 చాప్టర్లు ఉన్నాయేమో అనే విధంగా కనబడతాయి. కానీ సిలబస్ ప్రకారంగా చూస్తే మీకు తక్కువే అది. ఈ సిలబస్ కూడా మీరు బడ్డన్ అనుకుంటే కష్టం అండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ చాలా ఈజీ. మీరు ఎంత బాగా మీరు చేయగలిగితే ఇంటర్మీడియట్ ఎంపీసీ అనేది మీకు అంత ఈజీ అయిపోతుంది. ఇక్కడ ఊరికే అట్లా నేర్చుకొని పాస్ అయ్యి వెళ్ళిపోయాను అనుకోండి, ఇంటర్మీడియట్లో మీకు చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ కూడా 14 చాప్టర్లు దాకా పెట్టినాడు కొత్త సిలబస్లో. మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే ఇంటర్మీడియట్లో ఇప్పుడు ఒక సబ్జెక్ట్కి లింకే ఉండదు. అంత కష్టంగా ఇచ్చేసాడు. రాను రాను మీకు టఫ్నెస్ అనేది పెరుగుతుంది తప్ప తగ్గదు. రాను రాను స్థాయి పెరిగే కొద్దీ మ్యాథ్స్ కూడా కష్టపడేటువంటి తత్వం కూడా పెంచుకోవాలా. ఎక్కువ కష్టపడి సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ ఎక్కువ కనబడతా ఉంటాయి మీకు. ఇంకా ఈజీగా ఉండవు. మీరు ఫౌండేషన్ 10th ఎంత బాగా చేసుకుంటే ఇంటర్మీడియట్ మీకు అంత ఈజీ అయిపోతుంది. లేకుంటే మీరు కూడా మ్యాథ్స్కి భయపడి బైపీసీ తీసుకో పరిస్థితి వస్తుంది. చాలామంది డాక్టర్ అంటే ఇష్టం ఉండిపోతారు బైపీసీకి. చాలామంది మ్యాథ్స్ భయపడి బైపీసీ తీసుకుంటారు. మీరు అడిగి కనుక్కొని పెద్దవాళ్ళు నా మాట అబద్ధం పడకండి. ఓకే. సో మన ఎయిమ్ ఏంటంటే మ్యాథ్స్ మేడ్ ఫర్ ఈజీ. మ్యాథ్స్ మేడ్ ఫర్ ఈజీ అనే కాన్సెప్ట్ కాబట్టి సో దయచేసి మొత్తం ప్రాక్టీస్ చేసుకొని నేను ఏ ఎయిమ్తో చెప్తున్నానో, ఏ ఎయిమ్ కోసం అయితే నేను ఈ క్లాసెస్ పెట్టినానో మీరు దాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, తర్వాత టీచర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలందరికీ నా వీడియోస్ ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేసి రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.